అందరికీ ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. ఇప్పటి వరకు జరిగినటువంటి కథలో ఇందుమతి తండ్రి ఇందుమతికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తానని నిర్ణయించుకుంటాడు కదండి. ఆ తర్వాత ఏం జరిగిందో అనేది చూద్దాం. మరుసటి రోజు ఉదయం పెళ్లి చూపులకు వెళ్ళడం. పెళ్లి చూపులంటే సాధారణంగా పల్లెటూరులో అమ్మాయి ఇంటికి అబ్బాయి తరపు వారు వస్తారు. ఆ రోజు కూడా కృష్ణ తన తండ్రి రాఘవయ్యతో కలిసి సత్యనారాయణ ఇంటికి బయలుదేరుతాడు. కృష్ణ శుభ్రమైన కొత్త బట్టలు వేసుకుని సాధారణంగా ప్యాంటు షర్టు వేసుకుంటాడు. కృష్ణ తన బైక్పై తండ్రితో కలిసి సత్యనారాయణ ఇంటికి బయలుదేరుతాడు. అతని మొహంలో ఒక విధమైన మొహమాటం, చిన్నపాటి ఉత్సాహం కనిపిస్తాయి. ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న యువకుడిలో కనిపించే సహజ లక్షణాలు అతనిలో కనిపిస్తాయి. సత్యనారాయణ ఇంట్లో హడావడి వాతావరణం నెలకొంటుంది. సత్యనారాయణ అతని భార్యను ఇందుమతిని తయారు చేయమని బలవంతం చేస్తాడు. ఇందుమతి తల్లి గదిలోకి వెళ్ళి చూసేసరికి ఆమె మంచంపై అలానే కూర్చుని ఉంటుంది. కూతురిని అలా చూసిన ఇందుమతి తల్లి, ఇందు, ఇలాగే కూర్చుంటే ఎలా? అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, నువ్వు తయారవ్వాలి కదా. ఇంక చాలు, వెళ్ళి స్నానం చేసి మంచి చీర కట్టుకో అంటూ ఇందుమతి తల్లి స్వరంలో ఒక విధమైన ఆతుర్ద, నిస్సహాయతతో అంటుంది. ఇందుమతి ముఖం చిన్నబోతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా తన తండ్రి వినడని ఆమెకు తెలుసు. బలవంతంగా ఆమె మంచంపై నుండి లేచి వెళ్ళి స్నానం చేసి తనకు ఇష్టం లేని ఈ పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా ఒక సాధారణ చీర కట్టుకుంటుంది. ఆమె నిస్సహాయంగా అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుంది. ఆ కళ్ళల్లో ఒక ప్రభుత్వ అధికారిని కావాలనే కల ఇప్పుడు ఒక అపజయ ఛాయతో నిండినట్లు అనిపిస్తుంది. సుమారు ఉదయం 10 గంటల సమయంలో సత్యనారాయణ ఇంటి ముందు ఒక మోటార్ బైక్ వచ్చి ఆగుతుంది. దానిపై కృష్ణ, అతని తండ్రి రాఘవయ్య ఉంటారు. వారిని చూడగానే సత్యనారాయణ వాకిట్లోకి వచ్చి సాదరంగా ఆహ్వానిస్తాడు. రా రాఘవయ్య, కృష్ణ, రండి, లోపలికి రండి అంటాడు. వారందరూ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ఇందుమతి తల్లి వారిని పలకరిస్తుంది. నమస్తే అన్నయ్య గారు, వదిన గారు రాలేదేం అని. అమ్మా, తనకు ఒంట్లో కొంచెం నలతగా ఉండి రాలేకపోయింది. నా అంగీకారమే తన అంగీకారం కూడా అంటాడు రాఘవయ్య. ఆమె హరిని పిలిచి నీళ్లు తీసుకురమ్మని చెబుతుంది. ఇందుమతి గదిలో కూర్చుని ఈ పరిణామాలన్నీ వింటూ ఉంటుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన జీవితం ఈ రోజుతో ఒక మలుపు తిరుగుతుందా, తన కలను వదిలిపెట్టాల్సి వస్తుందా అనే భయం ఆమెను చుట్టుముట్టేస్తుంది. కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకున్న తర్వాత రాఘవయ్య సత్యనారాయణ వైపు చూసి, మరి అమ్మాయిని తీసుకువస్తారా? వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటే బాగుంటుంది కదా అంటాడు. సత్యనారాయణ, అవును, ఏమే, ఇందుని తీసుకురా అని భార్యకు పురమాయిస్తాడు. అమ్మా ఇందు, బయటికి రా తల్లి, అబ్బాయి వాళ్ళు వచ్చారు అని ఇందుమతిని పిలుస్తాడు. అతని స్వరంలో ఒక ఆజ్ఞాపూర్వక ధోరణి ఉంటుంది. ఆ పిలుపుకి వినగానే ఇందుమతికి కాళ్ళు రెండూ వణికిపోతాయి. ఆమె ఒక్కసారి తన తల్లి వైపు చూస్తుంది. తన తల్లి కళ్ళల్లో ఒక విధమైన ఆందోళన, నిస్సహాయత ఉంటుంది. ఇందుమతి నిస్సహాయంగా భారంగా అడుగులు వేసుకుంటూ గదిలోంచి బయటకు వస్తుంది. అతిథుల ముందు నిలబడుతుంది. ఆమె కళ్ళు దించుకుని ఉంటుంది. కృష్ణ మరియు రాఘవయ్య ఇందుమతిని తల పైకెత్తి చూస్తారు. కృష్ణ చూపు ఇందుమతిపై పడగానే అతని కళ్ళల్లో ఒక విధమైన మెచ్చుకోలుతనం, ఆనందం స్పష్టంగా కనిపిస్తాయి. ఇందుమతి అందం, ఆమెలోని నిశ్చలత్వం
అతన్ని ఆకట్టుకుంటాయి. అతను తన జీవిత భాగస్వామిగా ఒక అందమైన స్వచ్ఛమైన అమ్మాయిని పొందుతున్నాననే సంతోషపడతాడు. ఇందుమతికి కృష్ణ వైపు చూడాలనిపించదు. ఆమె మనసులో భయం, బాధ మరియు తన కలను కాపాడుకోవాలనే పోరాట స్ఫూర్తి కలగలిసి ఉంటాయి. తన జీవితంలో ఇది ఒక కీలకమైన క్షణమని ఆమెకు తెలుసు. ఈ పెళ్లి చూపులను ఆపాలి, తన కలను కాపాడుకోవాలి అని ఎలా అని ఆమె గుండెలో అంతులేని ఆందోళన ఉన్నా బయటకు మాత్రం ఎలాంటి భావం చూపకుండా నిలబడి ఉంటుంది. రాఘవయ్య, కృష్ణ ఇందుమతిని చూస్తారు. రాఘవయ్య చిరునవ్వు నవ్వి, అమ్మాయి బాగుందిరా సత్యనారాయణ, చాలా నెమ్మదిగా పద్ధతిగా ఉంది అని మెచ్చుకుంటాడు. ఆ మాట వినగానే సత్యనారాయణ ముఖంలో సంతోషం కనిపిస్తుంది. అవునయ్యా, మా ఇందు చాలా మంచిది, ఏ పనైనా చేస్తుంది, పెద్దలను గౌరవిస్తుంది అని తన కూతురు గురించి చెప్తాడు. తరువాత రాఘవయ్య, సరేనమ్మా, కొంచెం టీ తీసుకువస్తావా అని ఇందుమతిని ఆప్యాయంగా అంటాడు. ఇందుమతి నిస్సహాయంగా తల ఊపి వంటగదిలోకి వెళ్ళి వేడివేడి టీ, మిక్చర్, స్వీట్ను ప్లేటులో వేసి తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది. అందరూ టీ తాగుతుండగా రాఘవయ్య కృష్ణ వైపు చూసి, ఏంట్రా కృష్ణ, అమ్మాయి నచ్చిందా అని చిన్నగా అడుగుతాడు. కృష్ణ నచ్చింది అన్నట్టుగా తల ఊపి చిన్నగా నవ్వుతాడు. అతని ఆనందం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ టీ త్రాగిన తర్వాత రాఘవయ్య నేరుగా అసలు విషయానికి వస్తాడు. సరేనయ్యా సత్యనారాయణ, అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది, మా వాడు కూడా మీకు నచ్చాడు కదా, ఇంకా ఆలస్యం చెయ్యకుండా నిశ్చితార్థం గురించి మాట్లాడుకుందామా? ఈ వారంలోనే ఏదైనా మంచి రోజు చూసుకుని ఆ కార్యక్రమాన్ని చేసేద్దాం అంటాడు రాఘవయ్య. తొందరలోనే నిశ్చితార్థం చేసుకుందాం అనే మాటలు సత్యనారాయణ గుండెలో ఒక పెద్ద బరువు దిగినట్లు అనిపిస్తుంది. అతని కళ్ళల్లో ఒక తండ్రికి తన బాధ్యత నెరవేరుతుందనే భావన ఉంటుంది. అలాగేనయ్యా రాఘవయ్య, నువ్వు చెప్పింది నాకు ఆమోదమే. ఈ సంబంధం కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కొడుకు మా ఇందుని బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది అని సత్యనారాయణ ఉత్సాహంగా అంటాడు. ఈ సంభాషణంతా జరుగుతూ ఉండగా ఇందుమతి అక్కడే మౌనంగా కళ్ళు దించుకుని నిలబడి ఉంటుంది. ఆమెను ఒక్కసారి కూడా, ఏమ్మా ఇందు, నీ అభిప్రాయం ఏంటి, నీకు కృష్ణ నచ్చాడా అని ఎవరు అడిగిన వారే ఉండరు. ఆమె కలలు, ఆశయాలు, వ్యక్తిగత ఆకాంక్షలు ఏవీ లెక్కలోకి రావు. ఆమె అక్కడ ఒక వస్తువులా అందరూ మాట్లాడుకుంటున్న ఒక విషయంగా మాత్రమే ఉంటుంది. ఆమె గుండెల్లో ఒక పెను తుఫాను రేగుతుంది. తను అంధకారంలోకి నెట్టబడుతుందని, తన జీవితం తన చేతుల్లో లేదని ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుమతి తల్లి ఈ సన్నివేశాన్ని చూసి తల్లడిల్లిపోతుంది. తన కూతురు పడుతున్న మౌన వేదన ఆమెకు అర్థమవుతుంది. ఆమె ఇందుమతి వైపు చూస్తుంది. ఇందు కళ్ళల్లో అంతులేని బాధ, ఒక విధమైన నిస్సహాయత మరియు ప్రశ్నించే చూపు. ఆ చూపులో, అమ్మా, నువ్వైనా నన్ను కాపాడు అనే దీనమైన అభ్యర్థన ఉంటుంది. కానీ ఆమె నిస్సహాయంగా తలదించుకుంటుంది. తన భర్త నిర్ణయం ముందు ఆమె కూడా శక్తిహీనురాలు. ఆమె తన కూతురికి ఎలాంటి సహాయం చెయ్యలేకపోతున్నాననే బాధ ఆమెను లోపల దహించి వేస్తుంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతాయి. రాఘవయ్య సత్యనారాయణ చేతులు కలిపి, సరేనయ్యా, సంబంధం నిశ్చయమైనట్లే, త్వరలోనే నిశ్చితార్థం ముహూర్తం పెడదాం అని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కృష్ణ మొహంలో సంతోషం, సంతృప్తి స్పష్టంగా కనిపిస్తాయి.
తన జీవితానికి ఒక తోడు దొరికిందని, ఒక అందమైన భార్య తన జీవితంలోకి రాబోతుందని అతడు ఎంతగానో మురిసిపోతాడు. ఇందుమతికి ఆ క్షణం లోకం కదిలినట్లు అనిపిస్తుంది. ఆమె కాళ్ళు వణుకుతాయి, శరీరం జలధరిస్తుంది. ఆమెకు ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. తన ప్రభుత్వ అధికారిని కావాలనే కల, ఆమె చదువు, భవిష్యత్తు అన్నీ ఒకేసారి బందీ అవుతాయి. తన జీవితం తన చేతుల్లోంచి జారిపోయి ఇతరుల నిర్ణయాలకు బలి అవుతుందని ఆమెకు అర్థమవుతుంది. ఆమె చూపు శూన్యంలోకి చూస్తూ కన్నీళ్లతో నిండిపోయి ఉంటుంది. ఎటువంటి మాట మాట్లాడకుండానే, ఎటువంటి ప్రతిఘటన చూపకుండానే తన పెళ్లి నిశ్చయమైపోయింది. తన అభిప్రాయానికి, తన ఆకాంక్షకు ఎటువంటి విలువ లేదని ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. తనను ఒక అగ్నిగుండంలోకి నెట్టవేస్తున్నారని ఆమెకు అనిపిస్తుంది. రాఘవయ్య, కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇందుమతి అక్కడే మౌనంగా నిలబడి ఉంటుంది. ఆమెకు ఏడుపు రాదు, కానీ గుండెల్లో ఒక పెనుభారం. ఇది కేవలం ఒక పెళ్లి నిశ్చయం కాదు, తన కలలకు పడిన సంకెళ్ళు. ఇందుమతికి తెలుసు, తన ముందు ఉన్నది ఒక పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో తాను ఎలా పోరాడాలి, తన కలను ఎలా కాపాడుకోవాలి అనేది అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.